జీఎన్ఆర్ టీవీకి స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ గణేష్ నగర్ లో శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో మహిళలు, వృద్ధులతో పాటు చిన్నపిల్లలు సైతం భక్తి గీతాలతో పలువురిని ఆశ్చర్యపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు సీతారాముల కళ్యాణంలో పాల్గొని పూర్వం తమ అనుభవాలను పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ సిబ్బందితో పాటు మాజీ కౌన్సిలర్ హనుమంతరావు, శివాజీ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు బాలరాజ్ యాదవ్, కొత్తపల్లి రమేష్, తిండేరు రోషన్ శ్రీరామంజనేయ స్వామి టెంపుల్ ప్రధాన అర్చకులు ప్రసాద్ పంతులు రాములవారి కళ్యాణంలో పాల్గొన్నారు. రామంతపూర్ గణేష్ నగర్ లో సీతారామ కళ్యాణం సన్నివేశాలను కవర్ చేసిన మా జీఎన్ఆర్ టీవీ రిపోర్టర్ ను పలువురు భక్తులు, దేవాలయ సిబ్బంది అభినందించడం జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల గురించి మీరు ప్రతి సంవత్సరం చేస్తున్నారు కదా, దాని గురించి వివరిస్తారా సార్? శ్రీరామచంద్ర మహారాజ్కి జై. ఈరోజు దేశం మొత్తంలో కూడా శ్రీరామనవమి ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఇక్కడ ఇది పిఎస్ కాలనీ హనుమాన్ సంజీవాంజనేయ స్వామి దేవాలయం, పురాతనమైనటువంటి రామంతపూర్లో పురాతనమైనటువంటి దేవాలయం ఇది. దాదాపు 200 సంవత్సరాల దేవాలయం ఇది. ఇక్కడ గత 14 సంవత్సరాల నుండి శ్రీరాముల వారి కళ్యాణం చేయాలని చెప్పి కమిటీ ఏర్పాటు చేసుకొని అందరు కంకణబద్దులై చిన్నగా పూజలు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. తదుపరి రాను రాను ప్రతిసారి కూడా ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలు అనేది ఉందో భవ్యంగా కార్యకర్తలు అందరూ కూడా కలిసి భవ్యంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతున్నది. హిందూ సంఘటన, హిందూ జాగృతి, అదేవిధంగా శ్రీరాముని ఆదర్శాల మేరకు యువత కూడా మార్గదర్శనం కావాలనే ఉద్దేశంతో ఈ కళ్యాణోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని స్ఫూర్తితోని హిందువులందరూ కూడా ఏకం కావాలని ఈ శ్రీరామనవమి రోజు ఇక్కడ కళ్యాణాన్ని భవ్యంగా 14 సంవత్సరాల నుంచి నిర్వహణ జరుగుతుంది. ఈరోజు పిఎస్ కాలనీ, గణేష్ నగర్, తర్వాత కళ్యాణ కమిటీ అందరు కలిసి ఈ యొక్క కార్యక్రమం గత 13 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే శ్రీరాముని యొక్క ఆదర్శాలను మనము పుణికిపుచ్చుకొని సమాజ కార్యంలో కూడా మనం అందరం పాలు పంచుకోవాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాలన్నీ మనం చేస్తున్నాం. ముఖ్యంగా హిందువుల ఐక్యత మెయిన్ ఉద్దేశం ఏంటంటే హిందువుల ఐక్యత. ఏదో విధంగా మనం అందరం కలిసి మేమంతా ఒక్కటే హిందువులం, బంధువులం అనే భావాలు రావాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదే దిశగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత దేశ పరిస్థితులు కూడా ఎన్నో రకాలుగా ఉన్నాయి. అవన్నిటికీ జవాబు ఏంటంటే హిందూ సంఘటన. ఆ హిందూ సంఘటన ఏ విధంగా వస్తుంది? ఇటువంటి పూజలు, పునస్కారాలు, తర్వాత సంయుక్తంగా ఏదైతే మన కార్యక్రమాలు చేస్తామో ఆ సంయుక్త కార్యక్రమాల ద్వారానే హిందూ సంఘటన జరుగుతుంది అని మేము ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం. శ్రీరాముని ఆదర్శాలు, తల్లిదండ్రులను గౌరవించడం, తమ్ముడిని గౌరవించడం, కుటుంబం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మన సమాజంలో తెలియజేస్తున్నాం. ఆ విధంగానే మనం ముందుకెళ్తున్నాం. ఓకే సార్. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇది పిఎస్ కాలనీలోని శ్రీ ఆంజనేయ దేవస్థానంలో ఈరోజు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. ఈ సందర్భంగా సీతారామ కళ్యాణం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ సీతారామ కళ్యాణం ఎందుకు చేయాలి, ఎందుకోసమని మనం ప్రపంచమంతటా కూడా, మన దేశమే కాదు వివిధ దేశాల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్నారు. అలాగే సీతారామ కళ్యాణం చేస్తున్నారు. అంటే సీతారామ కళ్యాణం యొక్క సారాంశం ఏంది అంటే 2 విషయాలు చెప్పచ్చు. లోక రక్షణ కోసం, లోక కళ్యాణం కోసం. అంటే లోకంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేటువంటిది ఒక సారాంశం అయితే, లోక రక్షణ కోసం అందరినీ ఆ భగవంతుడు కాపాడాలి. ఈ శ్రీరామచంద్రుడు, సీతారామచంద్రుడు అందరినీ కూడా కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ సీతారామ కళ్యాణం జరుపుకుంటాం. అలాగే మరొక విశ్వాసం ఉన్నది. ఈ సీతారామ కళ్యాణానికి హాజరైన వారు కానీ, సీతారామ కళ్యాణం చూసిన వారు కానీ, సీతారామ కళ్యాణం విన్నవారు కానీ, లేదా సీతారామ కళ్యాణం చేయించుకున్న వారికి శుభం జరుగుతుంది. వారి ఇంట
సకల సౌభాగ్యాలు, సకల సంపదలు, సిరి సంపదలు ఉంటాయి. అందరూ కూడా ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా జరుగుతుంది. అందరికీ కూడా పుత్ర సంతానం, పుత్రికా సంతానం జరుగుతుంది. అలాగే కళ్యాణాలు జరుగుతాయి అనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో ఈ సీతారామ కళ్యాణం చేయించుకుంటారు. అయితే చేయించుకోలేని వాళ్ళు, సీతారామ కళ్యాణం చేయించుకోలేని వారు సీతారామ కళ్యాణం చూసినా విన్నా హాజరైనా కానీ ఆ ఫలితం దక్కుతుంది అంటారు. ఈ సీతారామ కళ్యాణం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భార్యాభర్తలు కలిసి ఈ కళ్యాణం జరుపుకుంటారు. ఎందుకంటే భార్యకు భర్త మీద ఉండేటువంటి నమ్మకం, అలాగే భర్తకు భార్య మీద ఉండేటువంటి నమ్మకం, అంటే రామునికి సీతకు మధ్యలో ఉన్నటువంటి బాండింగ్, బంధం అనేటువంటిది ఈ సీతారామ కళ్యాణాన్ని చూపిస్తుంది. అంటే వాళ్ళు ఒకరి మీద ఒకరి విశ్వాసం, ఒకరి మీద ఒకరికి నమ్మకం, ఒకరు చెప్పింది ఒకరు పాటించడం, ఒకరు చెప్పింది ఒకరు నమ్మటం. దీనివల్ల ఈ భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి బంధం చాలా దృఢంగా ఉంటుంది. అలాగే శత సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారనేటువంటి ఉద్దేశంతో ఈ సీతారామ కళ్యాణం జరుపుకుంటారు. అందుకని ఈరోజు పిఎస్ కాలనీలో మన తిండేరు హనుమంతరావు గారు దంపతులు నిర్వహించినటువంటి సీతారామ కళ్యాణంలో వందలాది కుటుంబాలు వచ్చి వాళ్ళ కళ్యాణం జరుపుకొని, అలాగే ఇక్కడ జరిగినటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా, ఇక్కడ హాజరైన వారు, చూసిన వారు, విన్నవారు, చేయించుకున్న వారందరూ కూడా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఉండాలని చెప్పి పిఎస్ కాలనీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయము. ఈ దేవాలయంలో హనుమంతరావు గారు ఇది 18వ కళ్యాణము జరిపారు. గత 18 సంవత్సరాల నుంచి కళ్యాణము, హనుమాన్ జయంతి రెండు ఆయన ఆధ్వర్యంలో జరిగాయి. ఇప్పుడు కూడా ఈ కళ్యాణం కూడా ఇది 19వ కళ్యాణము జరుగుతోంది. అలాగే ఇక్కడ ఇది పురాతనమైన దేవాలయం. ఈ పరిసరాల్లో దేవాలయం లేదు. ఇక్కడ ఇంతవరకు ఎవరికి నేను చెప్పలేదు. ఇక్కడ పూజారిగా ఉన్నాను. నా పేరు ప్రసాద్ పూజారి. ఈ పూజారిగా ఏవైతే కోరికలు కోరుకుంటారో అవి సరిగా జరుగుతాయి. కానీ ఎవరికి తెలియదు దేవాలయం ఉందని. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మన 10 సిటీస్లో ఈ దేవాలయానికి హుండీ లేదు, బోర్డు లేదు ముఖ్యంగా. అయినా దేవాలయం ప్రసిద్ధి చెంది ఉంది, బ్రహ్మాండంగా జరుగుతోంది. కనుక ఈ దేవాలయానికి ఎవరైనా సంతానానికైనా, పెళ్ళికైనా, ఆరోగ్యానికైనా, ఉద్యోగాలకైనా, ప్రమోషన్స్కైనా వేటికి వచ్చిన 41 రోజుల్లో కరెక్ట్గా జరుగుతాయి. ఇవి గత 40 సంవత్సరాలు చేస్తున్నాను నేను ఇక్కడ. ఈ 40 సంవత్సరాల్లో నాకు జరిగిన ప్రత్యేకత ఏంటంటే 2016 సెప్టెంబర్ 18వ తారీఖు అప్పుడు ఈ గుడిలో అభిషేకం చేస్తూ నేను లింగాన్ని పట్టుకున్నాను. లింగం చెయ్యి నా వదలటం లేదు. అప్పుడు అనుకున్నాను ఏదో జరుగుతుంది నాకు అని. స్వామి నన్ను వదిలే అన్నాను అని స్వామికి చెప్పుకున్నాను. ఉంటే నీ దగ్గర ఉంటాను, లేదా నన్ను తీసుకో అని కూర్చోబెట్టుకో అని అడిగాను. అడిగితే ఆ స్వామి మళ్ళీ కరెక్ట్ 41 రోజుల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఏమీ జరగలేదు. అలా నాకు జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను నా పూజారిగా. సో మీరు కూడా మొన్న ఉగాది రోజు మాంగళ్య ధారణ అని చెప్పి చేశాం. అది ఎందుకు చేశామంటే పరాభావన సంవత్సరంలో మాంగళ్యాలు సరిగా ఉండాలి, దాంపత్య జీవితాలు సరిగా జరగాలి, అహంకారాలు అణిచివేయబడాలి. ముఖ్యంగా ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు కావాల్సిన పిల్లలు, కన్యాదానం కావాల్సిన పిల్లలు వాళ్ళకి సరిగా లేక కొద్దిగా అహంకారంగా హైలీ చదువుల వల్ల కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ మంచిగా ఉండాలని మాంగళ్యధారణ పూజలు చేశాం. ఆ రోజున నేను చెప్పింది గత 10 సంవత్సరాల నుంచి జరగలేదు. కానీ మొన్న జరిగిన దాంట్లో ఒక 10 మందికి చెప్తే ఆ 10 మంది 100 వెళ్ళి 1850 మంది అయ్యారు ఆ రోజున. అది రమేష్ గారని కుమటాయన వెంకటరెడ్డి నగర్లో ఉంటారు. వారు ఇచ్చారు పసుపు దానం. 11 కిలోలన్నర పసుపు జరిగినది. దాంట్లో కొద్దిగా మిగిలి ఉన్నది. అది ఈ రోజున రాములవారి కళ్యాణంలో హనుమంతరావు గారు చెప్పారు, మాంగళ్యధారణ జరిగింది కదా అందరికి పంచిపెట్టామంటే అందరికి పంచిపెట్టారు. జై శ్రీరామ్. స్వామి టెంపుల్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉత్సవానికి వస్తున్నారమ్మా? పిఎస్ కాలనీలో ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ ఇది. మేము గత 14 సంవత్సరాల సంది చేస్తున్నాము. ప్రతి సంవత్సరము భక్తులు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఇంకా చాలామంది వచ్చిండ్రు. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది.
ప్రతి సంవత్సరం మీరు వస్తారు కదమ్మా, ఇప్పుడు ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతున్నారా, ఎలా ఉన్నారు? ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతుంది, అదే చెప్తున్నాను కదా. ప్రతి సంవత్సరం ఇంకా రెట్టింపు అవుతూ ఉన్నారు. ఈ సంవత్సరం ఇంకా చాలామంది వచ్చారు, చాలా సంతోషం అనిపిస్తుంది. సరే అమ్మా, మీరు కూడా వస్తున్నారు కదమ్మా ప్రతి సంవత్సరం, మీరు కోరుకున్న కోరికలు తీరుతున్నాయి కదా, మీరు ఎలా ఉన్నారు? తీరుతున్నాయి కోరికలు తీరుతున్నాయి. ఈ విశేషాలు మీరు ఒకసారి చెప్తారా? యాక్చువల్గా ఇది 14 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇక్కడ ఈ ఉత్సవాలు అనేది. 2000 మంది పైగా పాల్గొంటారండి భక్తులు. 2000 మంది పైగా భక్తులు ప్రతి సంవత్సరం పాల్గొంటారు. ఇక్కడ అన్నదానం కానీ దేనికి కూడా లోటు లేకుండా హనుమంతరావు అంకుల్ అన్నీ చూసుకుంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది మొత్తం ఇక్కడ. ఇది హనుమాన్ దేవాలయం అనేది పిఎస్ కాలనీలో చాలా పురాతనమైన దేవాలయం అండి ఇది. నేను వచ్చి హైదరాబాద్కి దాదాపు 25 ఇయర్స్ అవుతుంది. నేను 25 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఈ దేవాలయాన్ని. తర్వాత కమిటీ మెంబర్స్గా ఏర్పడి మేము హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మొత్తము ఆయనతో పాటు ఉండి వాలంటీర్స్గా అన్నీ చూసుకుంటూ ఉంటాము. ఈ దేవాలయం కానీ, హనుమాన్ జయంతి కానీ, శ్రీరామనవమి కానీ అన్నీ దగ్గరుండి చూసుకుంటాము. లక్ష్మీ సింగారాలకే మురుదు కోముని కోబుట్టు అట కొంపికలకే మురుదు కోమనాంగి ఈ చూడి గుడత నాచా చూడరమ్మ సతులాలి శోభానలాలి కోముని తల్లి అట చక్కదనాలకే మురుదు కోమనాంగి ఈ చూడి గుడత నాచారి చూడరమ్మ సతులాలి శోభానలాలి కిటతలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విన పెండ్లి కూతురు పిటకిటతలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విన పెండ్లి కూతురు పేరు కళా జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరు కళా జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాన్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాన్ల నడిమి పెండ్లి కూతురు విభూ పేరు సబ్బి సిగ్గువడి పెండ్లి కూతురు విభూ పేరు సబ్బి సిగ్గువడి పెండ్లి కూతురు క్లారవు విచ్చేవమ్మ ఎక్లా నిన్నెత్తుకొందు నమ్మ వరలక్ష్మి తల్లి ఎక్లా నిన్నెత్తుకొందు నమ్మ గోవింద శ్రీ వెంకటేశ గోవింద వత్సవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిరమల శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుకల పాలక గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివార హనుమాన్ జయ హనుమాన్ మారుతి రాధా జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ మారుతి రాధా జయ హనుమాన్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి నందికమేదిని విశ్వ వినోదిని నందనుదే విరివర వింజ శివోసిని వాసిని విష్ణు విలాసిని కృష్ణుదే భగవతి కేసిని కంఠ కుటుంబిని గౌరి కటుంబిని
జాజున వర్షిణి రంజక వర్షిణి శైలసుదే రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం జానకీ మనోహరం సర్వలోకనాయకం జానకీ మనోహరం సర్వలోకనాయకం శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం వీరశూరవందితం రావణాదినాశకం వీరశూరవందితం రావణాదినాశకం ఆంజనేయ జీవనామ రాజమంత్రరూపకం ఆంజనేయ జీవనామ రాజమంత్రరూపకం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం జై జై శ్రీరామ్.